ఆప్కి అదాలత్లో హర్దీప్ సింగ్ పూరి మీద ఏర్పడ్డ తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డిప్లొమసీ అన్నదే మర్చిపోయారని. హర్దీప్ సార్, కాంగ్రెస్ నాయకులందరూ ఏమన్నారంటే ఈయన డిప్లొమసీ అన్నదే మర్చిపోయారు, అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈయన ఎందుకు అసలు ఇలా తయారయ్యారని రాహుల్ గాంధీ గాడిదానన్నారు. నేనెప్పుడూ ఆ విధంగా చెప్పలేదు, చెప్పను కూడా. నేనేం చెప్పానంటే ఆయన మాతో పాటు కొందరు నాయకుల గురించి మాట్లాడారు. నేనేం చెప్పానంటే మూర్ఖత్వం 3 రకాలుగా ఉంటుంది అని. సాధారణం ఆర్డినరీ, అసాధారణం ఎక్స్ట్రార్డినరీ, ఇంకొకటి చక్రవర్తి టైపు మూర్ఖత్వం. నేను ఇలాగే చెప్పాను. కాదు, మీరిచ్చిన స్టేట్మెంట్ నా దగ్గరుంది. అందులో మీరేమన్నారంటే యు ఆర్ గెటింగ్ యాజ్ టు రన్ యు రన్ హార్సెస్ రేస్. లేదు, అది ఇది హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తే గుర్రానికి బదులు గాడిదే వస్తుంది. లేదు, ఇది ఒక ప్రోవర్బ్. ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడిది మీరే అర్థం చేసుకోండి. ఇది ఒక గుర్రపు రేసు లాంటిది. దానికి అర్థం ఏమిటంటే మంచి కాంపిటీషన్గా ఉంది. అందులో మీరు గుర్రాలకి బదులుగా జంతువులు అంటున్నారు. ఇది వట్టి ప్రోవర్బే కదా. అలాగని ఆయన నేను గాడిదతో పోల్చానని కాదు దాని అర్థం. నేను చెప్పింది ఏమిటంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్ అంతే. కానీ మీరు రాహుల్నే గాడిద అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమంటున్నారంటే దీన్ని బీ గ్రేట్ ట్రోల్ అని అంటున్నారు. లేదు లేదు, నేను అలా అంతా చెప్పలేదు. అసలు అలా ఎందుకు మాట్లాడతాను? చెప్పడానికి నేనెవర్ని? వారొక పెద్ద పార్టీ లీడర్. ఆయనకి ఒక డిస్ట్రిక్ట్ వైజ్ లీనేజ్ ఉంది. ఆయన ఒక పెద్ద కుటుంబానికి చెందినవారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు. మీరు ఏం ట్వీట్ చేశారంటే సలా కాంగ్రెస్ అని. లేదు, ఇలా చూడండి, నేను ఏమని ట్వీట్ చేశానంటే ఇటాలియన్ లాంగ్వేజ్లో దీని గురించి మీకు పెద్దగా తెలిసి ఉండదు, నాకు కూడా సరిగ్గా తెలియదు. ఇటాలియన్ లాంగ్వేజ్లో కాన్ఫరెన్స్ రూమ్ని సాలా కాంగ్రెస్ అనే అంటారు. లేదు లేదు, ఇదే నిజం. ఇందులో ప్రజలెందుకు కోపడతారు? వాళ్ళు కోపడ్డారని మీకు లేదు లేదు, ఎందుకు కోపడతారు? ఖచ్చితంగా కాదు. కాన్ఫరెన్స్ రూమ్ని ఇటాలియన్ భాషలో సాలా కాంగ్రెస్ అని పిలుస్తారు. దానికి వేరే అర్థం ఏమీ లేదు. రాహుల్ గాంధీ ఏమన్నారంటే మన ప్రధానమంత్రి పిక్ పాకెటర్ అని అన్నారు. ఆయన మన అటెన్షన్ని డైవర్ట్ చేసి పిక్ పాకెట్ చేస్తారు అని. మొదల్లో ఆయన దగ్గర ఏమని అడగాలంటే, అంటే మీ యొక్క తండ్రి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 1985వ సంవత్సరంలో అనుకుంటాను. ఢిల్లీ నుంచి ₹1 వస్తుంది అంటే ఆ డబ్బులు ప్రజల దగ్గరికి వెళ్ళి చేరేది కేవలం 15 పైసలు మాత్రమే. నేను 1985 గురించి మాట్లాడుతున్నాను. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో. ఓకే, ఇప్పుడు మీరే చూడండి, 75 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉండింది? అప్పుడు పాకెట్ ఎవరిది? ఎవరు పిక్ పాకెట్ కొట్టారు? ఇంకొక విషయం, ఒక పర్సన్ గురించి మాట్లాడే ముందు యాక్చువల్గా మంచిదేమిటి చెడేమిటి అని మాట్లాడడం కోసం ఇక్కడికి రాలేదు నేను. బట్ కాంగ్రెస్ రికార్డులో కూడా చాలా కరప్షన్స్ ఉన్నాయండి. ఆయన లేటెస్ట్ గా ఏం చెప్పారంటే, పబ్లిక్ తో ఏమన్నారంటే, మీరు గనుక పెట్రోల్ అమ్మితే డబ్బు అదానీ పాకెట్లోకి వెళ్తుందని, ఒకవేళ మీరు హోటల్లో తిండి తింటే అది కూడా అదానీ పాకెట్లోకి వెళ్తుందని, ఇంకా నీళ్లు తాగితే అది కూడా అదానీ పాకెట్లోకే వెళ్తుందని, కరెంటు వాడితే టీవీ ఫ్రిడ్జ్ అది కూడా అదానీ పాకెట్లోకి. నాకెందుకు ఆయనకి అద్వానీ మీద అబ్సెషన్ అయిపోయిందేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన పెట్రోల్ గురించి అంతలా ఆలోచిస్తున్నారు అంటే, కొంతైనా తెలుసుకుంటున్నారు అంటే, పెట్రోల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? 50% మనం ఇంపోర్ట్ మాత్రమే చేసుకుంటున్నాం. అది ఇంపోర్ట్ చేసేది ఎవరు? అవి 2 ప్రైవేట్ సెక్టర్స్ చేస్తున్నాయి. తర్వాత మన ఓఎంసీసీస్ ఉన్నాయి. అందులో మీరు చెప్తున్న పేరు నాకు తెలిసినంతవరకు ఆయనకి ఏ ఆయిల్తోనూ సంబంధం ఉన్నట్టుగా అనిపించలేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, దానిపైన మనం ఫ్రైడ్ యాడ్ చేయాలి, ఇన్సూరెన్స్ యాడ్ చేయాలి. రాగా ఉన్న నూనెని రిఫైన్ చేసి పెట్రోల్ డీజిల్గా మార్చేవాడు వాడికంటూ కొంత తీసి పెట్టుకుంటాడు. మిగతా దాంట్లో డీలర్ కమిషన్ తీసుకుంటాడు. ఇంకా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ డీలర్ ఎక్సైజ్ వేస్తారు. ఆ తర్వాత పార్టీలో ఉండేవాళ్ళు దానిపైన వ్యాట్ వేస్తారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది ఫుల్ అండ్ ఫుల్ క్లియర్గా ఉంది కదా. మోడీజీ గత 2 సంవత్సరాలలో ప్రపంచం యావత్తు దీని రేటు డబల్ అయిపోయింది. ఇండియాలో మాత్రమే దాని రేటు చాలా పడిపోయింది. ఓకే, ఎందుకలా జరిగింది? ఎందుకంటే
మోడీజీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఈ టైంలో అంటే 2011లో మే 22న 2 సార్లు ఎగ్జాసిటీస్ని తక్కువ చేసేశారు. 13 రూపాయలు 17 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించారు. ఓకే, భారతీయ జనతా పార్టీ యొక్క స్టేట్స్ వ్యాట్ని తగ్గించారు. అందువల్లే రాజస్థాన్లో 1 లీటర్ పెట్రోల్ 107 రూపాయలకి అమ్ముతుంది అని, దాంతోపాటు బీజేపీ లక్నోలో 96 రూపీస్ వెల ఉంది. 12 రూపాయల డిఫరెన్స్ ఉంది. దీనికి సమాధానం చెప్పండి. మీరు పగలు భోజనం చేస్తున్నారంటే దానికి సంబంధించిన ట్యాక్స్ అదానిజికి వెళ్తోంది. పెట్రోల్ నింపుకుంటే అది కూడా వాళ్ళకే వెళ్తోంది. ఏం అది మాట్లాడుతున్నారు మీరు? ఇంకో విషయం కూడా చెప్పారు. మీరు సివిలైజేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 6 ఎయిర్పోర్ట్లు అదానికి ఇచ్చేశారని. మొదటి విషయం ఏమిటంటే, నేను ఎయిర్పోర్ట్కి రావడానికి ముందే ఆక్షన్ ముగిసిపోయింది. అది నిజం. రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు ఓపెన్ యాక్షన్ గనక తీసుకున్నారంటే, అక్కడికి వెళ్ళి ఈయన నాకు బాగా తెలిసిన వారు, ఆయనకి ఇచ్చేయదలుచుకున్నాను అని అక్కడ చెప్పడం కుదరదు. ఆ విధంగా మాట్లాడలేము. వీటిలో గెలిచిన వారికే దొరుకుతుంది. నేను ఎయిర్పోర్ట్ యొక్క సివిల్ యావిగేషన్ డీల్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఎయిర్పోర్ట్ యొక్క ఆక్షన్ జరిగింది. జేవర్, అది ఢిల్లీ పక్కనే ఉంది. జేవర్ ఎయిర్పోర్ట్ కట్టి ముగించారంటే ఢిల్లీ, దాంతోపాటు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంతేకాకుండా జేవర్లో ట్రాఫిక్తో కలిపి ఇట్ విల్ బి మోర్ దాన్ లండన్, ఈద్రో, గ్యాట్విక్ అండ్ శాన్స్విక్ పుట్ టుగెదర్. నేను ఒకసారి యోగీజీతో మాట్లాడాను. ఇలాంటి ఒక లైటర్ మూమెంట్లో ఉండగా, అప్పుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఎయిర్పోర్ట్ ఆక్షన్లో ఎలా గెలవాలి అని నన్ను అడిగారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, కంప్లీట్లీ ఓపెన్ ట్రాన్స్ఫర్ బ్రిడ్ చేయండి, వాళ్లే గెలుస్తారు అని. అందువల్ల ఏమవుతుందంటే, కంపెనీస్ యూరిక్ మొదటి నుంచి వాళ్ళు కూడా వచ్చారు. ఆ తర్వాత మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారో వాళ్ళు కూడా దిగి వచ్చారు. ఇది బెట్టింగ్కి సంబంధించింది. మీరు అగ్రెసివ్గా బెట్టింగ్ చేయడాన్ని బట్టి ఆధారపడి ఉంది. మీ గురించి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, మీ యూటిలిటీ గురించి మిమ్మల్ని ఎలా యూజ్ చేస్తారంటే, గాంధీ ఫ్యామిలీకి ఎగెనిస్ట్గా అది ఇది అని మాట్లాడతారు. ఈయనొక పార్ట్ టైం మినిస్టరే, కానీ ఫుల్ టైం క్రోల్ అని. నా యొక్క యుటిలిటీ ఏమిటన్నది ఇంకొకరు మాత్రమే జడ్జ్ చేయాలి. ఇక వీళ్ల విషయానికంటూ వస్తే, నేనేమనుకుంటున్నానంటే, ఒక్క సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఒకవేళ 2% టైం ఈయన గురించి నేనైనా కమెంట్స్ చేశానంటే, దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూడండి. ఎందుకంటే నాకు వాళ్ళ మీద ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఇంకేమీ లేదు. ప్రియాంక గాంధీ కంప్లైంట్ ఏంటంటే, ఆవిడ ఏమన్నారో మీకిప్పుడు చెప్తాను, చదివి వినిపిస్తా. ఆమె ఏమన్నారంటే, రాహుల్ గాంధీ ప్రపంచంలోనే 2 పెద్ద ఇన్స్టిట్యూషన్లో చదివారని, హార్వర్డ్ ఇంకా కేంబ్రిడ్జ్లో డిగ్రీ పూర్తి చేశారు. కానీ ఆయన్ని పప్పు అనంటారు. ఆయనేంటో మీకు తెలీదు, ఆయన డిగ్రీ ఏంటో కూడా తెలీదు, మరి ఉడకని పప్పు అన్నారు. నేనెప్పుడూ అలా పిలిచింది లేదు. పప్పు అని పిలిస్తే టైమ్ ఆఫ్ ఎఫెక్షన్ అయిపోతుంది. నేనేమైనా చిన్నపిల్లలనైతే కదా పప్పు అని పిలవగలను? చెప్పండి. నాకు ఏమాత్రం అర్హత లేదు, ఎందుకంటే ఆయన అంత గొప్ప లీడర్. ఆయన తండ్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన గ్రాండ్ మదర్ కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. నేనెవరినండి చెప్పడానికి? పప్పు అనబడిది టైమ్ ఆఫ్ ఎఫెక్షన్. పప్పు అని పిలవడానికి ఆయనకి నాకు మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. సరే, ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడుగుతారా? ఖాళిస్తాన్ గురించి ఇక్కడ చాలా మాటలొచ్చాయి. అందులో కొంతమంది సింగర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, పంజాబ్ యువతకి ఏది తప్పు ఏది ఒప్పు అని మీరు ఎలా మెసేజ్ ఇస్తారు? ఈ ఖాళిస్తాన్ అన్నది ఎక్కడ తయారవుతుంది? ఒక్కటి కెనడాలో తయారవ్వాలి, ఎందుకంటే ఖాళిస్తానీలు అందరూ అక్కడ చేరిపోయారు. అంతేకాకుండా నాకు తెలిసినంత వరకు ఖాళిస్తాన్ని కూల్స్ ల్యాండ్ అని చెప్తాను. ఇది అసలైన మూర్ఖత్వం. ఇండియాలో మన నాగరికత ఏమిటో చెప్పండి. నేను నిజంగానే చాలా గర్వంగా చెప్తున్నాను. నా యొక్క పదవ గురు మహారాజ్ గోవింద్ సింగ్, ఆయన మా కమ్యూనిటీ కోసం ఏమేమో చేశారు. అప్పట్నుంచే ఖాల్సా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండియా యొక్క పాపులేషన్లో మేము ఎంత శాతమని ఉన్నాం? 2% కన్నా తక్కువే ఉన్నాం. సిక్కులం. ఇండియా మా కోసం ఏమైతే చేయలేదో మీరు చెప్పండి. అందులోంచి కొందరు విచిత్రమైన మనుషులు వచ్చి
సీ హౌ లక్కీ ఐఎమ్, ఐ వెంట్ టు కెనడా అండ్ బికమ్ ఈ మినిస్టర్. ఏం మనుషులండి వీళ్ళు? ఇండియాలో జరిగేదేమిటో చూడండి. ఎంత రెస్పెక్ట్ దొరికింది. ఏమి లేదు అని చెప్పండి. ఇది వన్ వే అని మాత్రం నేను చెప్పడం లేదు. ఇక్కడ సిక్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో చెప్పండి. పంజాబ్లో అగ్రికల్చర్లో, ఇంకా చూశారంటే ట్రాన్స్పోర్ట్లో, మెడికల్ ప్రొఫెషన్స్లో, లాలో ఎంతమంది లియో మేరేస్ చీఫ్ జస్టిస్లుగా ఉన్నారు. నా యొక్క బ్రదర్ మనీందర్, ఆయన ఒక అడ్వకేట్ ప్రాక్టీస్లో, ఇంకా హైకోర్టు జడ్జెస్. అసలు వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? ఖాళిస్తాన్ తయారవుతుంది అంటున్నారు. అసలు పంజాబ్లో ఏం జరుగుతుందో దాని గురించి చెప్తాను. చాలా సంవత్సరాలుగా అక్కడ ఉన్న ఒక సౌండ్ డెసిషన్ మేకింగ్ అది లేనేలేదు. అందువల్ల ఏమైందంటే కొన్ని విషయాల్లో పెద్ద మత్తులో పడిపోయారు. ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. వీ హ్యావ్ లాస్ట్ ఏ సపరేట్ జనరేషన్. అన్నీ కూడా ఈ మత్తు పదార్థాల వల్లనే. ఇంకొక విషయం ఏమిటంటే, అక్కడక్కడ చూశారంటే అమృత్సర్ నుంచి జలంధర్ వరకు అక్కడక్కడ పెద్ద పెద్ద బోర్డులు పెట్టుంటారు, IELTS అని. అవేంటో నాకు అర్థం కాలేదు. కొత్తగా ఎయిమ్స్ ఏవో ఓపెన్ అయ్యాయేమో అనుకున్నాను. అవేంట్రా అంటే పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం అంట. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూకి పంపిస్తున్నారు. ఒక కమెడియన్ ఉన్నారు కదా, ట్రెవర్ అని, ఎవరో సౌత్ ఆఫ్రికన్ ఆర్జిన్, ట్రెవల్వా. అక్కడ ఆయన దగ్గర ఎవరో అడిగారంట, ఇండియా కెనడా గురించి వారిని అడిగారంట. ఇండియా ఏమిటని ఆయన్ని అడిగినప్పుడు ఇట్స్ కంట్రీ విత్ సప్లైసర్ ఫ్లేవర్ అని ఆయన చెప్పారంట. ఆశ్చర్యంగా ఉంది కదా. అక్కడ ఒక ట్రక్ డ్రైవర్ వెళ్ళాడంటే వాడికి బాగా ఎక్కువ డబ్బు దొరుకుతుంది. కానీ వాడు చదువుకుని కనుక అక్కడికి వెళ్ళాడంటే ఏదైనా వాడొక చిన్న ఉద్యోగమే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఫారెన్ పంపించడానికి ఆలోచిస్తున్నారు. అందరూ ఫారెన్ అని చెప్పి పిల్లల్ని అక్కడికి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రోగ్రాం మూలంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కొన్నేళ్ల క్రితం అందరూ అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ఎకనామిక్ ఆపర్చునిటీ ఇండియాలో మాత్రమే ఉంది. అందరూ తిరిగి వచ్చేస్తున్నారు. డాక్టర్స్ వచ్చేస్తున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ వచ్చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. మీ యొక్క పొలిటికల్ సిస్టమ్ని గనక మీరు గమనిస్తే, ఒక ఆయన ఉన్నారు కదా, ట్రూడో అనబడే వ్యక్తి. ఆయన యొక్క పొలిటికల్ లైఫ్ కూడా ఇప్పుడు కాస్త టైం తక్కువగా ఉంది, టైం బౌండ్ ఉంది. ఒకవేళ ఖాళిస్తాన్ ఏర్పాటు చేయాలంటే త్వరగా చేసేయండి. నేను మినిస్టర్గా ఉండేటప్పుడే ఆ పని చేసేయండి. అక్కడ ఎవరు పీఎంగా వస్తున్నారో యూరోప్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వాళ్ళు ఎంత గొప్ప మూర్ఖులు అని.